లక్షల మందికి ప్రాణం పోసిన వైద్యాలయం అది. శతాబ్దం పాటు అలుపెరగకుండా నిరంతరాయంగా సేవలందిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఎందరికో ఆయువు పోసిన ఆ హాస్పిటల్ పరిస్థితే ఇప్పుడు దారుణంగా తయారైంది. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇంతకీ ఆసుపత్రి ఎక్కడుంది? ఎందుకిలా తయారైంది? భాగ్యనగర చరిత్రకు సాక్ష్యం. శిథిలావస్థకు చేరిన పేదల పెద్దాస్పత్రి. ఎంతో మంది రోగం నయం చేసిన ఉస్మానియా ఆసుపత్రి బాగవుతుందా? పేదలకు వైద్యం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చే ప్రభుత్వాసుపత్రులు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్సే. ఈ ఉస్మానియా ఆసుపత్రిని నిజాం కాలంలో నిర్మించారు. శతాబ్దం పూర్తి చేసుకున్న ఈ హాస్పిటల్ నేడు శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం కట్టాలనే ఫిర్యాదులున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1908లో భాగ్యనగరం మూసీ వరదల్లో చిక్కుకుంది. అదే సమయంలో దాదాపు 500 మంది ఆ హాస్పిటల్ భవనం పైకి, మరో 150 మంది హాస్పిటల్ ప్రాంగణంలోని చింత చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. అదే నాటి అఫ్జల్గంజ్ హాస్పిటల్, నేటి ఉస్మానియా ఆసుపత్రి. అప్పటి వరదల్లో పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చేసింది. దీంతో నాటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అందరికీ అత్యాధునిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో తన కొడుకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించారు. 1920 నాటికి భవనం అందుబాటులోకి వచ్చింది. అప్పటికే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. 22 ఎకరాల్లో హాస్పిటల్ భవనం నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా లక్షల మందికి వైద్య సేవలు అందించడంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది ఉస్మానియా ఆసుపత్రి. ఇక్కడికి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ రోజుకు ఓపీల సంఖ్య 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అయితే భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులు ఊడి కింద పడిపోతున్నాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2020లో ఉస్మానియా హాస్పిటల్ ప్రధాన భవనంలోకి వరద రావడంతో భవనం సురక్షితం కాదని అడ్మినిస్ట్రేట్, ఆపరేషన్ థియేటర్, పేషెంట్స్ని మరో భవనంలోకి మార్చేశారు. వైద్య కళాశాలలు కూడా ఉండడంతో భవనాలు సరిపోవడం లేదనే వాదన ఉంది. ఉన్న కొన్ని భవనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వైద్యులు అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వైద్య శాఖ మంత్రి రాజనరసింహ మాత్రం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఉస్మానియా హాస్పిటల్ భవనం పనికిరాదని, కొత్తది నిర్మించడమే పరిష్కారమని ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్లు సైతం నివేదికిచ్చారు. భవనం అన్సేఫ్ జోన్ అంటూ టీఎస్ఎంఎస్ఐడిసి ప్రకటించింది. అయితే హెరిటేజ్ బిల్డింగ్ ని కూల్చొద్దంటూ కొందరు కోర్టుల్లో కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇది కూల్చడానికి ఇబ్బందిగా ఉంటే చెంచల్గూడ జైలు ఎదురుగా ఉన్న ప్రింటింగ్ ప్రెస్ భవనాన్ని కూల్చి కొత్త ఆసుపత్రిని నిర్మించాలని వైద్యులు, రోగులు వేడుకుంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉస్మానియా ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి నోచుకోలేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కనీసం మరమ్మతు చర్యలు కూడా తూతూ మంత్రంగా ఉన్నాయనే వాదనలున్నాయి. అనేక ఫిర్యాదులు వెళ్లినా పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా స్పందించి నూతన భవనం నిర్మించి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.